హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపన్. తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ కలిసిందని చెప్పారు. తర్వాత ఏం లేదని సిట్ చెప్పింది. ఎవడైతే కల్తీ కలిసిందని మెట్లు కడిగాడో, ఎవడైతే కల్తీ కలిసిందని అపవాదాలు వేసారో వాళ్ళందరికీ సిట్ సరైన సమాధానం చెప్పి నువ్వు అన్నీ మూసుకొని సిట్రా అని చెప్పడం జరిగింది. ఓకే, అంతవరకు ఓకే. ప్రసాదంలో కల్తీ ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిందా అన్న విషయాన్ని క్లియర్గా ఆలోచిస్తే, మనం అన్నవరం కనుక వెళ్తే అన్నవరం ప్రసాదం పెట్టేటటువంటి బకెట్లో ఎన్ని ఎలకలు, ఎలకల మీద ఎలకలు, అన్ని ఎలకలు తిరుగుతూ ఉంటే ఏందయ్యా ఈ ఎలకలు అంటే, తీసుకో లేకపోతే లేదు, ఇలాగే తిరుగుతాయి అంటూ అక్కడ స్టాఫ్ మాట్లాడుతూ ఇంకా హైలైట్ అయింది. సో ఈ క్రమంలో అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనే విషయాన్ని మీకు క్లియర్గా ఒక వీడియో రూపంలో చూపిస్తా చూడండి. ప్రసాదే కదా, మనుషులు తినే ప్రసాదే కదా. మన హిందూ మతం సంక్రాంతి పోవడానికి ఏ కారణాలు ఇష్యూ అంట అమ్మ. ఎలకలు అనుకుంటాం మనుషులు తినే ప్రసాదం అని ఎవరో పాపం అడుగుతూ ఉన్నారు. తీసుకెళ్ళి ఆతలేదు అంటారు చూడండి. ఎలకలు పాగుతూనే ఉన్నాయ్యా, వందల ఎలకలు ఉన్నాయి. ఏం చేద్దాం చెప్పండి. దేవుడి గుళ్ళో వాల్యూ లేదు, భక్తులు తినే ప్రసాదానికి వాల్యూ లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో చనిపోయారు, అన్నవరంలో చనిపోయారు జనాలు గోళ్ళ కూలి, ఇంకొక ప్రైవేట్ది గవర్నమెంట్ కిందకి రాదంట, అక్కడ కూడా జనాలు చనిపోయారు. ఇలా జనాలు వరుసపెట్టి చనిపోతూ ఉంటే కనీసం ప్రసాదాన్ని నాణ్యంగా ఇవ్వడానికి కూడా మనసు రాని సో కాల్డ్ ప్రభుత్వాన్ని ఏమనాలో, అసలు వీటిని పర్యవేక్షించే ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ బ్రతికుందో చచ్చిపోయిందో ఏమి అనాలో కూడా ఎవరికీ అర్థం కానటువంటి సిచ్యువేషన్. అయితే రాబోయే రోజుల్లో ఇటువంటి దరిద్రాలని మనం మోయాలా, మన చేతిలో నిర్ణయించుకొని వాళ్ళని అడుక్కోవడం ఏందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎండ్ ఆఫ్ ద డే క్లియర్గా ఒకటి ఆలోచించండి. మనం మంచి చేస్తే మనకి మంచి వస్తుంది, మనం దుర్మార్గులకు ఓటేస్తే ఇటువంటి దుర్మార్గాలే చూడాల్సి వస్తుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా గుడులపైన జరుగుతున్న దాడులు, మత విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం తిరుమల తిరుపతి లడ్డూని అడ్డం పెట్టుకొని క్లియర్గా చెప్పాడు. ముస్లిమ్స్ మసీదులపైన ఇటువంటి జరిగిన, అదేవిధంగా క్రిస్టియన్స్ చర్చిల్లో జరిగిన ఊరుకుంటారా, మా హిందువులను ఊరుకుంటామా అని రెచ్చగొట్టాడు పవన్ కళ్యాణ్. ఇటువంటి దరిద్రాలు చాలా ఉంటాయి. ఇటువంటి వాటిని దయచేసి మనం మన జీవితంలో సహించకూడదు. దానికి సరైన సమాధానం మీ చేతిలో ఉన్న ఓటు. మీరు సరైన విధంగా దాన్ని వాడితే, గుద్దితే గూబలు గుయ్యనాలి ఒక్కొక్కడికి. అర్థమైంది కదా. మనం అడుక్కునే వాళ్ళం కాదు, ఆదేశించే వాళ్ళం. అది అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తిరుమలని అదేవిధంగా టోటల్ హిందూ తత్వాన్ని, హిందూ మతాన్ని కాపాడే రెస్పాన్సిబిలిటీ మన పైన ఉంది. ఈ మరణాలు, ఈ కల్తీలు మనం భరించలేం. అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మొదలు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.